నమస్తే అండి. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? శివారెడ్డి. శివారెడ్డి. తిమ్మాపురం ఇడుమకాల మండలము, అనంతపురం జిల్లా, ఉరవకొండ తాలూకా. ఓకే, వసుదా ఎందుకు కొట్టుకుందాం అనుకున్నారు మీరు? వసుదా కొట్టుకునే ముందు ఏముండలేదు సార్. ఏముండలేదంటే కాపలా ఏం లేదు, ఉత్తి చెట్టు ఉండే. కృష్ణప్ప నుండి అది కొట్టు బాగుందంటే తెచ్చి కొట్టిన. కొట్టడం వల్ల నీ మిరప పంటలో ఏం వచ్చింది అసలు? తేడా అయింది సార్, బ్రహ్మాండ తేడా అయింది. తేడా అంటే ఏం కనపడదు నీకు? కాపు సెట్ అయింది, బాగా నీట్గా అయింది. అట్లా అందుకని ముందు ఉత్తి చెట్టు ఉండే, అప్పుడు కొట్టుకొని చెట్టు పూత లేదు అంత ముందు, ఏమీ లేదు, చెట్టు దిగిండే కానీ చూడు సార్ బాగా. ఇప్పుడు చూడండి ఒకసారి, వసుదా కొట్టిన తర్వాత ఎలాంటి ఇగురు వచ్చింది, ఎలాంటి పూత పడ్డది. ఇది చూడండి ఒకసారి, ఈ కొమ్మని చూడండి ఎంత పూత దిగిందో అర్థమవుతుందా మీకు? అవునా కదా? చిన్న ఇగురు వచ్చిందా? బాగా ఎగురు వచ్చింది, బాగా నీట్గా అయింది సార్. నీట్గా అయింది. మీరు ఈ నలుపు ఉందా అసలు కొట్టక ముందు మీ దాంట్లో? నలుపు లేదు సార్, నలుపు లేదు, కొద్దిగా ఆడాడ ఉండే. ఇప్పుడు ఇంకా బాగా బ్రహ్మాండ నల్లగా అయింది సార్. అది చూడు సార్. అవునవునవును, అట్లా అయింది. మీరు ఎక్కడ చూసుకోండి, మీరు వసుదా కొట్టిన తర్వాత మల్లెపూల తోటలే కనబడతా ఉంది చూడండి. ఈ టైంలో మీకు ఇలా ఉందంటే తోట ఎంత దిగుబడి అయితే పత్తి బ్రహ్మాండంగా సెట్ అయింది. బ్రహ్మాండంగా సెట్ అయింది. ఓకే, 10 ఎకరాలు మొత్తం కూడా ఇట్లాగే ఉందా? 10 ఎకరాలు ఎకరాకి 1 లీటర్ వేసినా సార్. లీటర్ వేసినావు.